బ్రేకింగ్ అప్డేట్ ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్ సమీర్లను విచారించేందుకు పోలీసులకు కోర్టు అనుమతినిచ్చింది. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. సిరాజ్ సమీర్లను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు ఉగ్రవాద భావజాలం ఉండటంతో రిమాండ్కు తరలించారు. వారిద్దరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. పోలీసులు వాదనలు విన్న న్యాయమూర్తి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. కలిగినటువంటి సిరాజ్ సమీర్లను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం 2 టౌన్ పోలీసులు సిరాజ్ సమీర్లను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ పిటిషన్ అయితే వేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపైన వాదనలు అయితే జరిగాయి. అయితే నిన్నను ఏదైతే ఈ కస్టడీ పిటిషన్పై వాదనలు అయితే చేసిన తర్వాత రిజర్వ్లో ఉంచారు. అయితే తాజాగా సిరాజ్ సమీర్కి సంబంధించినటువంటి కస్టడీ వేసిన నేపథ్యంలోనే 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా 5 రోజుల పాటు విజయనగరం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఎందుకంటే 5 రోజులు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని సమయం విలువైనగా భావించి ప్రతి ఒక్కటి కూలాంకషంగా ఏవైతే ఉన్నాయి ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు వీళ్ళు ప్రయత్నించారో వాటి తాలూకు మూలాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకైతే వీలుగా అయితే ఉంటుందని చెప్పేసి పోలీసు వర్గాలు అయితే భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సిరాజ్కు ప్రధానంగా చూసుకుంటే సిరాజ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లావాదేవీలు కాబట్టి అసలు ఈ బాంబు పేలుళ్లకు ఎక్కడైతే ఈ బాంబులు పేల్చడానికి ప్రయత్నించారు, అసలు ఈ ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి అనే విధంగా కూపీలాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సిరాజ్ సమీర్ ఏదైతే 5 రోజుల పాటు కస్టడీ తీర్పిచ్చిందో ఈ 5 రోజుల పాటు కూడా నిర్విరామంగా కస్టడీ విచారణ అయితే చేపట్టనున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ సిరాజ్ సమీర్ కదలికలు కావచ్చు, ప్రస్తుతం సిరాజ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, సిరాజ్కి సంబంధించినటువంటి సన్నిహితులు వాళ్ళ తాలూకా కదలికలు ఎవరెవరితో జరిపారో, అసలు వీళ్ళ తాలూకా బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, వీళ్ళ తాలూకా పాన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు పూర్తి స్థాయిలో చెక్ చేసి అసలు ఇది ఇక్కడతోనే ఉందా లేకపోతే ఇంకెవరికైనా ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశంతో ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే కోణంలో ఈ 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ విచారణ విజయనగరంలో సాగుతుందా ఇంకెక్కడ సాగుతుందా అనేది ఇంకా వేచి చూడవలసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ సిరాజ్ సమీర్లకు సంబంధించిన కస్టడీ 5 రోజుల పాటు పోలీసులు అయితే జరపనున్నట్లు మనకి పూర్తి సమాచారం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.